చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనిక్రములు గల తండ్రి, నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు దేవా. ప్రభా తండ్రి, ప్రభా ఈ దినమునైనా నీ సన్నిధికి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా ప్రతి బలహీనతలో బలపరిచిన తండ్రి నీకు వందనాలు తండ్రి. నీ సంఘం ఎదుట నిలవబడినైనా ప్రభా నీ మాటను నైనా నేను మాట్లాడుచుండగా తండ్రి నీ సహాయంను నాకు దయచేసి నీ మాటను మాత్రమే నైనా నేను ప్రకటించుటకు తండ్రి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు మహిమ పొందుమని అయా నీ సన్నిధిని మా అందరికీ తోడుగా ఉంచి రావాల్సిన బిడ్డలందరినీ నాయన క్షేమంగా తండ్రి ప్రభా తోడుకు రమ్మని తండ్రి ప్రతి ఒక్కరు నీ బలలో సమీపించుటకు అయా ప్రభా నీ ప్రేమను నాయన వారు గ్రహిస్తూ ఎరుగుతూ తండ్రి ప్రభా రక్షణ ఆనందం అనుభవించుటకు అయా ఈ దినము తండ్రి ప్రభా తగిన కృపను ప్రతి ఒక్కరికి చూపి నీవు మాత్రమే మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిచితివయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. విసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెయ్యింతు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు ప్రోత్సహించిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు ప్రోత్సహించిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు విడువని లేదయ్యా, విన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెయ్యింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. హల్లెలూయా హల్లెలూయా. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై.
పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉస్తాదించి పాడెదం హృదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం హృదయ సాయంత్రము. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వరదలన్నీ చేశావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వరదలన్నీ తీశావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం హృదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం హృదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం హృదయ సాయంత్రము. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను
ఉండినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తి గీయులు నాపై పొల్లిపడినాను. శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తి గీయులు నాపై పొల్లిపడినాను. శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంటని ఉండినావు. కాపాడి రక్షించినావు. నా వెంటని ఉండినావు. కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. విడచి నేనుండలేను. క్షణమైనా నే బ్రతకలేను. విడచి నేనుండలేను. క్షణమైనా నే బ్రతకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. బాగున్నారా అందరూ? మరి దేవుని మహాకృపను బట్టి మనందరినీ జ్ఞాపకం చేసుకుని సజీవమైన తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ ఆదివారము పునరుత్థాన దినము దేవుని సన్నిధికి రావడానికి దేవుడు తన కృపను చూపుని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మరి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న మాట దావీదు చేసిన ప్రార్థన. 25వ కీర్తన 25వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతాను. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి కృపా కనిక్రములు గల తండ్రి నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు దేవా ప్రభా. తండ్రి ప్రభా ఈ దినమునైనా నీ సన్నిధికి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. ప్రతి బలహీనతలో బలపరిచిన తండ్రి నీకు వందనాలు తండ్రి. నీ సంఘం ఎదుట నిలవబడినైనా ప్రభా నీ మాటను నైనా నేను మాట్లాడుచుండగా తండ్రి నీ సహాయంను నాకు దయచేసి నీ మాటను మాత్రమే నైనా నేను ప్రకటించుటకు తండ్రి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వు మహిమ పొందుమని అయా నీ సన్నిధిని మా అందరికీ తోడుగా ఉంచి రావాల్సిన బిడ్డలందరినీ నాయన క్షేమంగా తండ్రి ప్రభా తోడుకు రమ్మని తండ్రి ప్రతి ఒక్కరు నీ బలలో సమీపించుటకు అయా ప్రభా నీ ప్రేమను నాయన వారు గ్రహిస్తూ ఎరుగుతూ తండ్రి ప్రభా రక్షణ ఆనందం అనుభవించుటకు అయా ఈ దినము తండ్రి ప్రభా తగిన కృపను ప్రతి ఒక్కరికి చూపి నీవు మాత్రమే మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామం అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి దావీదు చేసిన ఈ ప్రార్థన మరి నేను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. ఈ యొక్క కీర్తనలో చూసినప్పుడు మొదటి 7 వచనాలు చూసినప్పుడు మొదటి 3 వచనాలు నేను చదివాను. 4 నుంచి 7 వచనాలు కూడా చదువుతున్నాను, వినండి. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా.
నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. మరి దావీదు ఎవరండి? మహారాజు. మరి తన బాల్యం నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవునికి ఇష్టమైన కీర్తనలు చేస్తూ, ఎంతగానో దేవునిలో బలపడుతూ, మరి గొర్రెల దొడ్డిలో నుండి ఒక మహారాజుగా, మరి ఒక సింహాసనం పైన కూర్చోడానికి దేవుడు తన కృపను దావీదుకు చూపాడు. మరి అంత గొప్ప దావీదు, మరి గొప్ప స్థితిలో ఉన్న దావీదు ఏమాత్రము దేవుని సన్నిధిలో తన యొక్క స్థానాన్ని పెంచుకోనకుండా, మరి తన యొక్క స్థితిని బట్టి అతిశయించకుండా దేవుని సన్నిధిలో ఎంతో దీనముగా ప్రార్థన చేస్తున్నాడు. మరి దావీదు దేవుని మందిరాన్ని కట్టించాలి అని అనుకున్నప్పుడు, మరి దేవుని మందిరం నేను కట్టిస్తాను అని చెప్పినప్పుడు దేవుడు నాతాను అనే ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడి, దేవుడు దావీదుని ఏ విధముగా ఆశీర్వదిస్తాను, ఏ విధముగా తన కుటుంబాన్ని నిలబెడతాను అని అన్ని విషయాలు మాట్లాడినప్పుడు మరి దావీదు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. మరి రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, ఆ యొక్క 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు దాని యొక్క సందర్భం అంతా ఉంటుందన్నమాట. ఈ యొక్క నాతాను ప్రవక్తకి దేవుడు ప్రత్యక్షమై, నీవు వెళ్ళి దావీదుతో ఈ విధంగా చెప్పు, నా మందిరం కట్టడానికి దావీదు ఇష్టపడుతున్నాడు కనుక దావీదు మందిరాన్ని కట్టమని నేను దావీదుని అడగలేదు, కానీ దావీదు కట్టాలని ఆశపడుతున్నాడు కనుక ఏ విధంగా కట్టాలి, అది ఎవరు కట్టాలి, ఎప్పుడు కట్టాలి అన్నది వివరంగా నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడినప్పుడు మరి దేవుడు ఎంతగానో దావీదుని ఆశీర్వదించాడు, హెచ్చించాడు. ఆ యొక్క 7వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే దావీదుతో అన్ని విషయాలు నాతాను చెప్పిన తర్వాత మరి దావీదు లోపలికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించినందుకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. మరి ఎంత హెచ్చి స్థితిలో ఉన్నప్పటికీ దావీదు మరి తన యొక్క స్థితిని ఇంకా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. తనకుండే దాన్ని బట్టి అతిశయించలేదు, తనకుండే అధికారాన్ని బట్టి గర్వించలేదు, తనకుండే తన స్థితిగతులను బట్టి ఏమాత్రము కూడా మరి నేనింతటి వాడను కదా, నా మాట ప్రతి ఒక్కరూ వినాలి, దేవుడైతే ఏంటి అని గర్వం తనలో రాలేదు. కానీ తను ఇంకా తగ్గించుకొని మొదటగా దేవుని సన్నిధిలో ఏమని అడుగుచున్నాడు అంటే, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొనుము. మరి నా బాల్యము నుండి నేను చేసిన అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకు. మరి దావీదు అంత గొప్ప మహారాజు, దేవుడు అన్ని ఆశీర్వదించి చక్కని ఆశీర్వాదాలు దయచేసి ఎంతో హెచ్చింపు స్థితిలో పెట్టిన తర్వాత దావీదు దేవుని సన్నిధిలో అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడంటే, అయ్యా నా యొక్క బాల్య పాపములను నీవు జ్ఞాపకం చేసుకొనకు, నా యొక్క పూర్వ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొనకు. ఒకవేళ నేను గడిచిన సంవత్సరం అంతా నీకు ఇష్టం లేని బిడ్డగా నేను జీవించి ఉంటే మరి నా తీర్మానమును బట్టి ఈ సంవత్సరం నీకు ఇష్టమైన బిడ్డగా నీ సన్నిధికి సకాలంలో వెళ్ళాలని, నీ సన్నిధికి ప్రతి వారము వెళ్ళాలని నేను నిశ్చయించుకున్నాను. అడ్డంకులు, ఆటంకులు, అనారోగ్యాలు వస్తున్నప్పటికీ నేను ముందుకు వెళ్తున్నాను. కానీ అయ్యా నువ్వు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నేను మారాను, నా స్థితి మార్చుకుంటున్నాను కనుక నా పూర్వ స్థితిని బట్టి, నా యొక్క బాల్య పాపమును బట్టి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొనకుండా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో దావీదు అడుగుచున్నాడు. నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకోనమని అడుగుచున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిగతులను, మనం ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా బాగా ఉన్నామనుకోండి, అందరికంటే హెచ్చుగా ఉన్నా సరే మరి దేవుని సన్నిధికి వచ్చేసరికి దేవుని సన్నిధిలో తగ్గింపే ఉండాలి. అంతేకాని నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా మాట్లాడుతున్నాను, నేను అన్ని బాగా చేస్తున్నాను అని చెప్పి గర్వించకుండా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని అడిగినప్పుడు దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తాడు. మన స్థితిగతులను కూడా మనం ఆ విధముగానే చూడాలి. ఒకవేళ మన మాట తీరు బాలేనప్పుడు మన మాటను బట్టి దేవుని సన్నిధిలో పరీక్షించుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకొని ఇంకా హెచ్చించే స్థితిలో ఉండాలి, కానీ కిందకు దిగజారే స్థితిలో ఉండకూడదు. ఎందుకు అంటే మరి దావీదుని ఇంతగా దేవుడు హెచ్చించాడు. మరి అంత అధికారము కలిగిన దావీదు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా నీ కృపను బట్టే నేను జీవిస్తున్నాను,
నిన్ను బట్టే నేను జీవిస్తున్నాను, నిన్ను బట్టే నేను బ్రతుకుతున్నానని దేవుడు మరి దావీదు ఎంతగానో గుర్తించాడు. కనుక మనము కూడా మనకుండే తలాంతులను బట్టి అతిశయించకుండా, మనకుండే ఆలోచనలు బట్టి అతిశయించకుండా, మనకుండే స్థితిగతులను బట్టి మనం అతిశయించకుండా దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, నీ కృపను బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, నీ కృపను బట్టి మాత్రమే నేను నడుస్తున్నాను, నీ కృపను బట్టి మాత్రమే నేను నిలవబడగలుగుతున్నాను, నీ కృపను బట్టి మాత్రమే నేను పని చేయగలుగుతున్నాను, నీ కృపను బట్టి మాత్రమే నేను జీవించగలుగుతున్నాను దేవా. కనుక నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని, నేనేమై ఉన్నాను, వట్టి దాననయ్యా, వట్టి వాడను తండ్రి, నన్ను ఇంతగా నువ్వు జ్ఞాపకం చేసుకొని హెచ్చించుటకు నేనే పాటి వాడను అన్నాడు దావీదు. మరి ఆ విధమైన మనస్సు మనలో ఉన్నప్పుడు, తగ్గింపు మనస్సు మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఎక్కడైతే ఒక మాటకి తగ్గి జీవిస్తామో అక్కడ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎదుటివారి మాట మనకి నొప్పి అనిపించవచ్చు. ఒకవేళ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఏదైనా ఒక మాట మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాట మనకు నొప్పించవచ్చు, కానీ మనుషులముగా మాటని వెంటనే మనము పడము. ఎందుకంటే మనం కూడా తింటున్నది కారము, ఉప్పే. కనుక మనకును ఆవేశము, కోపము, మరి చాలా భయంకరమైన ద్వేషం వస్తుంది. కానీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుణ్ణి మాత్రమే నీవు ఆశ్రయించగలిగితే, ఆ మాటకి, నీకు ఎదురు వస్తున్న మాటకి నీవు తగ్గగలవు. నేనైతే నా యొక్క మరి ఎక్స్పీరియన్స్, అంటే నా యొక్క అనుభవం చెప్తాను వినండి. ఎవరైనా ఒక మాట నన్ను ఏమైనా అంటే అది నాతో డైరెక్ట్గా అన్నా, ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ ద్వారా నేను ఆ మాట విన్నా అస్సలు బాధపడను. దేవుని చేతికి అప్పగిస్తాను. అయా, నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, నువ్వు నన్ను గుర్తించిన దేవుడవు కనుక మరి వారి మాటలను బట్టి మనుషులు నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నేను అస్సలు ఏం బాధపడను. నన్ను ముందుకు పిలిచి మీరందరూ గుర్తించకపోయినా, ఎవరైనా సరే గుర్తించకపోయినా, నన్ను ఎవ్వరూ నాతో మాట్లాడకపోయినా, కొన్ని పరిస్థితుల్లో చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను. అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నప్పుడు ఒక్కటే దేవుణ్ణి అడుగుతాను, అయా, మనుషులు ఎవ్వరూ నన్ను గుర్తించలేదు, కానీ నువ్వు నన్ను గుర్తించావు, నీ రక్తము ద్వారా నన్ను ఎన్నుకున్నావు, నీవు రక్షింపబడ్డావు. కనుక నీ చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి ఏమాత్రము విచారణ పొందకుండా దేవుని కృపను బట్టి నీవు జీవిస్తున్నావు. ఎవరు మనుషుల దయను బట్టి నీవు జీవించట్లేదు, మనుషుల యొక్క ఆలోచనలు బట్టి నీ జీవితము సాగటం లేదు. ఒకవేళ అటువంటి ఆలోచనలో నీవుంటే దేవుని చేతికి అప్పగించు. అవునయ్యా, నీవు నన్ను ఎన్నుకున్నావు, నా బాల్యము నుండే నీవు నన్ను ఎన్నుకున్న దేవుడవు. కనుక దేవుడు ఎంత దీర్ఘశాంతుడంటే మనము చేసిన పాపములను ఏమాత్రమును జ్ఞాపకం చేసుకోకుండా వాటిని అఘాత స్థలములలో పడవేశాడు. కనుక ఆయన కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు దేవుడు. కనుక మరి దేవుని సన్నిధిలో అడగండి. ఇటువంటి పరిస్థితులు మనుషుల యొక్క మాటను బట్టి, వారి చూపులను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి ఉద్దేశములను బట్టి నీవు ఒకవేళ కుమిలిపోతూ ఉంటే దేవుని చేతికి అప్పగించు. అయ్యా, నీవు నన్ను ఎన్నుకున్న దేవుడవు, నీవు నన్ను రక్షించిన దేవుడవు. నా కుటుంబము అన్యజనుల యొక్క కుటుంబాలలో నుంచి వచ్చిన వారమే మనందరము. కనుక మరి అన్యుల కుటుంబాలలో నుంచి మేము వచ్చాము, నీ బిడలముగా మేము ప్రతి ఆదివారము నీ సన్నిధికి వెళ్తున్నాము. మనుషులు ఎంతగానో వారి మాటలతో, వారి చూపులతో, వారి ఆలోచనలతో మమ్మల్ని కలిచి వేస్తున్నారు, కానీ మేము దాన్ని బట్టి భయపడట్లేదు. ఎందుకంటే నీ కృపను బట్టి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడవు. కనుక నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వు నన్ను ఎన్నుకున్న దేవుడవు, నన్ను నిలబెట్టుటకు నీవు మాత్రమే సమర్థుడవని దేవుని సన్నిధిలో మీరు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. మరి అటువంటి పరిస్థితులు ఏమి ఎదురైనప్పటికీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చి మరి తన్ను తాను తగ్గించుకొని దావీదు ఎంతగానో హెచ్చింపబడ్డాడు. కనుక మనము కూడా మన యొక్క స్థితిగతులను బట్టి, దేన్ని బట్టి కూడా గర్వించకుండా దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించినప్పుడు, అయ్యా, ఒకవేళ నేను అందరికీ తెలుసు కానీ ఎవరు తెలియని వారుగా ఉన్నారు అని ఒకవేళ నీలో నీవు బాధపడుతూ ఉంటే, నేను మంచిగా చెప్తున్నాను కానీ నేను చెడ్డదానిలా కనిపిస్తున్నాను, నేను అందరి విషయంలో మంచిగా ఆలోచిస్తున్నాను కానీ నా ఆలోచన వారికి నచ్చటం లేదు అని ఇలాంటి తలంపులతో ఏమైనా ఉంటే దేవుని చేతికి అప్పగించు. దేవుడు నీ ఆలోచన సరి అయినదైతే నీ ఆలోచన వారి మనసుల్లోకి వారు కూడా ఆలోచన కలగ చేసేదిగా ఉంటుంది. మరి దావీదు తను తాను తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు. తన స్థితిగతులను బట్టి ఏమాత్రము కూడా ఆలోచించకుండా దేవుని కృపను బట్టి నువ్వు నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోనమని అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా దావీదు ఏమని అడుగుతున్నాడంటే 4వ వచనంలో, యెహోవా నీ మార్గములను నాకు
తెలియచేయుము, నీ త్రోవలు నాకు తేటపరచుము. మరి దావీదుకి ఒక సమస్య వచ్చిందండి. మరి దావీదు ఎవరిని చంపాడు? దావీదు ఎవరిని చంపాడు? ఫస్ట్ యవ్వనంలో ఉన్నప్పుడు గొల్యాతును చంపాడు. గొల్యాతును చంపిన తర్వాత గొల్యాతును చంపంగానే అక్కడున్న వారందరూ రాజు కంటే సౌలు కంటే దావీదుని బాగా పొగిడారు. రాజు ఉంటుండగా వేరే వాళ్ళని పొగిడితే రాజుకు ఊరుకుంటాడా? రాజుకి చాలా కోపం వస్తుంది కదా. అలాగే సౌలుకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చాలా కోపం అంటే ఒక రకమైన విషపు చూపు పెట్టుకున్నాడంట సౌలు దావీదు పట్ల. అట్లాంటి సమయంలో దావీదుని ఎంతైనా ఇన్ని నేను సంహరించాలి, ఇన్ని చంపేయాలి, దావీదు ఉండకూడదు అనే ఆలోచన సౌలు కలిగి తరుముతూ 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 ఉన్నాడు దావీదుని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దావీదుకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అలా తరిమిన పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడంటే ఒక దేశానికి, పక్క దేశానికి పారిపోయాడు. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 10వ వచనము. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే గదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు సౌలు తరుముతున్నాడని పారిపోయి గాతు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క దేశానికి వెళ్ళంగానే ఆ యొక్క రాజు సేవకులు దావీదును గుర్తించి చెప్పుకుంటున్నారనమాట, ఈ దావీదు ఆనాడుగా గొల్యాతును చంపినవాడు కాదా? అప్పుడు వారందరు ఇలా పాటలు పాడారు కదా, సౌలు 1000 కొలది చంపితే దావీదు 10,000 కొలది మందిని చంపాడని మాట్లాడుకున్నారు కదా, ఆ దావీదే కదా ఈ దావీదు అనగానే మనము ఒకవేళ ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయామనుకోండి, ఇక్కడ ఒకవేళ ఈ సంఘంలో ఉన్నారు, ఏ విషయం మాతో చెప్పకుండా ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో సంఘంలో కూర్చున్నారనుకోండి, అక్కడ వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా చూస్తారు తెలుసా? ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, పలానా సంఘంలో వారు కదా వీరు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఎందుకు అని ఆశ్చర్యంగా చూస్తారు. అలా చూసినప్పుడు మాకు తెలియదు కదా మీరు వెళ్ళారని. అక్కడ వాళ్ళు చూసినప్పుడు వారి చూపులు మీకు అర్థం కావు, మీరెందుకు వచ్చారో వారికి అర్థం కావు. ఎవరి భయం వాళ్ళకు ఉంటుందన్నమాట. అమ్మో నేను ఇక్కడికి వచ్చాను, ఎవరైనా అయ్యగారితో చెప్తారేమో, ఎప్సక్తో చెప్తారేమో, ఇలా అన్ని రకాలైన ఆలోచనలు మీలో ఉంటాయి కూర్చున్న వాళ్ళు, అక్కడ ఎవరైతే వెళ్ళి కూర్చుంటారో వాళ్ళకి. అయితే అదే సందర్భము దావీదుకు ఎదురైందనమాట. అక్కడ దావీదు వెళ్ళంగానే అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, దావీదు అంటే ఇతను కదా, ఇంత గొప్పవాడు కదా, ఎందుకు వచ్చేసాడు ఇక్కడికి అని మాట్లాడుకుంటున్నాడు. ఒకవేళ దావీదు మంచిగా వారికి ఎదురుపడి, అవును నేనే, ఆ దావీదుని నేనే, ఆ సౌలును ఆ యొక్క గొల్యాతును చంపిన వాడిని నేనే అంటే వెంటనే దావీదుని వారు పట్టుకుంటారు, సౌలుకు తెలియజేయడమో లేకపోతే వారే ఆ విజయాన్ని పొందుకున్నట్టుగా దావీదుకి ఇబ్బంది కలగజేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఒక ఆలోచనని కలగచేశాడు దావీదుకి. ఏ విధముగా అంటే వారి మాటలన్నీ దావీదు విన్నాడు. వినిన తర్వాత కింద ఉన్నాయి, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. వెంటనే చాలా భయపడ్డాడు. అమ్మో వీరు నన్ను గుర్తించేశారు, ఎలా చేయాలి, ఎలా కాపాడబడాలి, ఎలా రక్షింపబడాలి, ఈ పరిస్థితుల నుంచి ఎలాగా నేను తప్పించుకోవాలి అని దేవుని వైపు చూశాడు. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 4వ వచనం, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుమని దావీదు దేవుని సందు అడిగినప్పుడు ఇక్కడ ఒక మార్గమును దావీదుకి దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం చేశాడంటే దావీదు వెంటనే కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకొని వెర్రి వాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గెడ్డము మీద కారనిచ్చుచు ఉండెను. వారు అతన్ని పట్టుకొనగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. దావీదు పిచ్చివాడైతే కాదండి, కానీ ఆ పరిస్థితుల్లో దాని నుంచి తప్పించుకున్నటకు ఒక ఆలోచన. అంటే దేవుడు మనల్ని వెర్రివారిగా చేయాలని దేవుని ఉద్దేశం కాదు, నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం కూడా అది కాదు. కానీ దేవుడు అటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకునే మార్గమును మనకు ఏర్పాటు చేస్తాడు. అంటే మీరు ఏదైనా అలాంటి పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు అక్కడ వెర్రివారుగా ప్రవర్తించమని కాదు నేను చెప్తున్నది. కానీ దావీదుతో దేవుడు మాట్లాడి, దావీదు అంత గొప్ప
మహారాజు ఒక వెర్రివాడిగా ప్రవర్తించాడు అనుకోండి, అందరూ నవ్వుతారు. తర్వాత వాడు మహారాజుగా వచ్చిన ఆ యొక్క మాటలు ఉంటాయి, కానీ దేవుడు తనకు ఒక తలంపును కలగచేసి ఆ పరిస్థితి నుంచి తప్పించుకున్నటకు ఆ విధముగా ప్రవర్తించడానికి ఆ క్షణము మాత్రమే అనుమతించాడు దేవుడు. మరి ఆ విధంగా ప్రవర్తించి ఒక వెర్రివాని వలె తన ఇంగిలి ఇలా కార్చుకుంటూ మరి ఏంటో ఒక రకముగా నిలబడి రాజులా నిలబడలేడు. అప్పటికి రాజు కాదు దావీదు చెప్పాలి అంటే, కానీ అంత సైన్యాధిపతిగా కానీ నిలబడడానికి లేదు. కానీ ఒక రకమైన తనకిష్టం వచ్చినట్టు నిలబడి, అంటే స్థితిగతులు సరిగ్గా లేని వాడిగా నిలవబడి తన యొక్క వెర్రి స్థితిని వారికి చూపించినప్పుడు వారి మనసులకి దావీదు ఎలా కనిపించాడంటే వెర్రివాడిగా కనిపించాడు. కానీ దావీదు వెర్రివాడు కాదు. దేవుడు ఆ మార్గం నుండి తప్పించుటకు మరి దావీదుకి ఆ క్షణము అటువంటి ఆలోచనను కలగచేశాడు. మరి ఒకవేళ నీవు కూడా దేవుని సన్నిధిలో ఉంటూ మరి ఏదైనా ఒక పరిస్థితులు ఇరుక్కున్నావేమో, దేవుని సన్నిధాడు, అయ్యా నీ మార్గమును నాకు తెలియచేయు, నీ ఉపదేశం నాకు తెలియచేయు, నీ మాట ద్వారా నాతో మాట్లాడు, నా పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నాయి, ఈ ఇరుక్కు మార్గంలో నేనున్నాను, ఎలా వెళ్ళాలి ఇక్కడ నుండి, ఎలా చేయాలి పని ఇక నుంచి అని ఆలోచనలో నీవు ఉంటే దేవుని చేతికి అప్పగించు. మార్గమును సరళం చేయువాడు మన దేవుడు. ఎప్పుడు అంటే నీ ప్రవర్తనంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు. మన ఆలోచన, మన ఉద్దేశము, మన తలంపు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా దేవుని చేతికి అప్పగించినప్పుడు, అయ్యా నా ఆలోచన ఇది, నా మాట ఇది, నా ఉద్దేశము ఇది, నేను మాట్లాడాలనుకుంటున్న మాట ఇది, కానీ ఈ మాటని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఇది సరి అయినదైతేనే ఆ మాటని నా నోట నీవు రాణించు, లేని ఎడల వద్దయ్యా. ఒక మనుషుల మధ్యలోకి వెళ్తున్నాను, ఒక విషయం కోసం మాట్లాడడానికి వెళ్తున్నాను, ఒక విషయం మా కుటుంబంలో జరుగుతున్న కొన్ని విషయాలను వారితో చర్చించడానికి నేను వెళ్తున్నాను, మా కుటుంబంలో ఉన్న పరిస్థితులు అధికారితో చెప్పడానికి వెళ్తున్నాను. నేను ఏ మాటలు మాట్లాడాలో, ఏ మాట నేను మాట్లాడితే అధికారులు నా పట్ల దయ చూపగలరో అటువంటి మాటనే నీవు నా నోట నుంచయ్యా. మార్గమును సరళం చెయ్యు, పరిస్థితులను అనుకూలపరచని దేవుని సన్నిధి అడిగితే దేవుడు తప్పక సహాయము చేసే దేవుడు, మార్గమును చూపే దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరి 2వ వచనంలో ఉంది, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. కొన్ని పరిస్థితులు అవమానంగా అనిపించవచ్చు, కానీ అది అప్పుడే దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఆయన ఒక్క మాట మాత్రం సెలవిస్తేనే సమస్తము కూడా సృష్టింపబడిందంటే ఆయన మాటకి ఎంత శక్తి ఉందో నేను గ్రహించాలి. అవునయ్యా, నీ బిడ్డగా నేను ఎన్నుకోబడ్డాను, నీ బిడ్డగా నేను రక్షింపబడ్డాను. ప్రతి సంవత్సరము ప్రతి నెల నేను నీ సన్నిధికి వస్తున్నాను, బలను సమీపిస్తున్నాను. లేదు ఇంకా నీ రక్షణ నేను పొందాలనుకుంటున్నాను, బాప్తిజం నేను తీసుకోవాలనుకుంటున్నాను. అయ్యా నేను నీ బిడ్డగా నేను చేర్చబడాలనుకుంటున్నాను, నీ బిడ్డగా నా పేరును నమోదు చేసుకోవాలనుకుంటున్నాను, నీ బిడ్డగా నేను నివసించాలనుకుంటున్నాను, నీ బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నాను. అన్యుల మధ్య నేనున్నాను, అన్యుల మధ్య నీ యొక్క గొప్పతనాన్ని నేను గుర్తించాను అని నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే నిన్ను ఏమాత్రమును సిగ్గుపరిచే దేవుడు కాదు. పరిస్థితులు కొన్ని అవమానము కలగజేసే విధముగా అప్పటికప్పుడు ఉండొచ్చు, కానీ నీవు దేవుని చేతికి అప్పగించినప్పుడు నీ ఆలోచన, నీ ఉద్దేశములన్నీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఆ పరిస్థితుల్ని క్లియర్గా, అంటే ఎంతో తేటగా నీకు కనపరుస్తాడు దేవుడు. కొన్నిసార్లు మంచిగానే అన్నీ బాగుంటాయి, అనుకోకుండానే మనస్పర్ధలు వస్తాయి. అలాంటప్పుడు చాలా వేదన వచ్చేస్తుంది. ఏంటి మనవారైనా ఇలా మాట్లాడుతున్నారు, మనతో ఉండేవారైనా ఇలా చూస్తున్నారు అని. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని చేతికి అప్పగిస్తే ఆ యొక్క పరిస్థితిని నీకు తేటగా దేవుడు చూపిస్తాడు. దేన్ని బట్టి కూడా చింతించాల్సిన అవసరము లేదు. అయితే దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచి వారిని దేవుడు ఎంత మాత్రమును సిగ్గుపరచడు. మరి రోమా పత్రికలో దేవుడు మాట్లాడాడు, ఆయన యందు నమ్మిక ఉంచి వారిని ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన యందు నిరీక్షణ కలిగి జీవిస్తున్న వారిని ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడు మన దేవుడు కాదు. కనుక అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము ఈ బలను సమీపిస్తున్న సమయంలో మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. అవునయ్యా, ప్రతిసారి పరిస్థితులను బట్టి కృంగిపోతూనే ఉన్నాను, నీ చేతికి అప్పగిస్తూనే ఉన్నాను, కృంగిపోతూనే ఉన్నాను, నా మార్గం వెంబడే పోతున్నాను, నీ చేతికి మార్గాన్ని ఇద్దామనుకుంటున్నాను,
అనుకుంటున్నాను, నా ఆలోచనను అప్పగిద్దామనుకుంటున్నాను. కానీ నా సొంత మార్గంలో వెళ్ళిపోయి సమస్యలను తెచ్చుకొని కలవరానికి గురయ్యి అనారోగ్యానికి పాలవుతున్నాను. వద్దయ్యా, నాకు ఇటువంటి పరిస్థితి వద్దు. నేను నీ బిడ్డగా ఎన్నుకోబడ్డాను. నీవు నన్ను ఎన్నుకున్నావు కనుక, నీవు నన్ను హెచ్చించే దేవుడవు, హెచ్చిస్తూనే ఉన్నావు కనుక, మరి నువ్వు నన్ను హెచ్చిస్తున్న విధానంను బట్టి నేను ఇంకా నీ సన్నిధిలో, ఇంకా దీన స్థితితో, ఇంకా తగ్గింపు స్థితితో నీ సన్నిధిలో నేను ఉండాలి అని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు, మరి దావీదు చేసిన ప్రార్థన, మరి దావీదు ఎలా అయితే ఆ యొక్క ప్రార్థన ద్వారా తన జీవితంలో అనుభవించాడో మనము కూడా మన జీవితాలలో అనుభవించగలము. మరి దావీదు అంత గొప్ప మహారాజు తను తాను తగ్గించుకొని, తన స్థితిగతులను తగ్గించుకొని దేవుని సన్నిధిలో తన కృపను బట్టి జీవిస్తున్నానని మొదటగా జ్ఞాపకం చేసుకున్నాడు, గుర్తించాడు. తర్వాత అయ్యా నీ మార్గము చూపిస్తేనే ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో నుండి నేను తప్పింపబడగలను, జీవించగలనని గుర్తించాడు. దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క ఉపదేశమును కావాలని కోరుకున్నాడు. ఎందుకు అంటే ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఏమాత్రము సిగ్గుపరిచే దేవుడు మన దేవుడు కాడు కనుక, మరి దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తున్నాడు. ఈ మాట ద్వారా మీకుండే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒకవేళ దేవుని సన్నిధికి మీరు వచ్చి ఉంటే దేవుని సన్నిధిలో అడగండి, అవునయ్యా మరి నన్ను జ్ఞాపకం చేసుకోవద్దు, నా స్థితిగతులను బట్టి మీరు నన్ను చూస్తే నా మాట మీకు అర్థం కాదు, కానీ దేవుని బట్టి మాత్రమే మీరు చూడగలిగితే, మాటని మాత్రమే చూడండి. ఏ మాట నేను చెప్తున్నాను ఆ మాటని మాత్రమే మీరు చూడగలిగితే, దేవుని సహాయాన్ని మీరు పొందుకోగలిగితే, ఆ మాట ద్వారా మీకుండే ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడుదల పొందగలరు కనుక మరి చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు ఆధిపత్యం వహించి చక్కగా నడిపింపు అనుగ్రహించి, నాయన మా ప్రభువా నీ వాక్యమును తెలియచేయటానికి నీవు అనుగ్రహించిన నీ కృపను బట్టి వందనాలు. విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో గుచ్చుకునేలాగన నాయన మా ప్రభువా నీ కార్యం జరిగించండి నాయన. మా ప్రభువా మా ఇష్టం కాదు నాయన, నీ ఇష్ట ప్రకారముగా నడిపించండి. యేసు ప్రభువు వారు కూడా గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించమని ఆయన ప్రార్థన చేశాడు. అయినా నీ చిత్తమే గాని నా ఇష్టం కాదని ఆయనే ఒప్పుకున్నాడు. కనుక మా ప్రభువా వాక్యము విన్న ప్రతి వారు నాయన మా ప్రభువా నీవు గీసిన గీతలో నిలబడి నాయన నూరంతల ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయండి. సంవత్సరం నాయన ఎవరి ఇళ్లలోనూ నాయన ఏ గొడవలు జగడాలు లేకుండా మా ప్రభువా ప్రశాంతమైన వాతావరణమును వారికి ఇచ్చి నూరంతలుగా నాయన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించవలసిందని నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను ఏమి తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పించినారో వారికి 30 60 100 ప్రతిఫలము దయచేయవలసిందని, ఈ నెలంతా కూడా ప్రతి ఒక్కరిపైన హస్తము చాపమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ సదా తోడయుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.